వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో మౌర్యుల అనంతర యుగం గురించి నేర్చుకుందాము. మౌర్యుల అనంతర యుగము మౌర్యుల పతనం నుండి గుప్తుల ప్రారంభం వరకు మధ్యలో ఉన్న కాలాన్నే మౌర్యుల అనంతర యుగం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మనకి వాళ్ళకు ప్రత్యేక పేరు లేదా అంటే ఈ మధ్య కాలంలో బలమైనటువంటి రాజ్యాలు లేవు, బలమైనటువంటి రాజ్యాలు లేని కారణంగా మౌర్యుల అనంతర యుగం అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. రైట్, మౌర్యుల పతనం నుంచి గుప్తుల ప్రారంభం వరకు మధ్య ఉన్న కాలమే మౌర్యుల అనంతర యుగము. ఈ కాలంలో ఒక బలమైన రాజ్యం అనేది లేదు. రైట్, ఫస్ట్ మనకి చూసినట్లయితే మౌర్యులు అనంతరం భారతదేశంలో 5.5 దశాబ్దాల కాలం రాజకీయ అనైక్యత ఏర్పడింది. మౌర్యుల తర్వాత భారతదేశాన్ని స్వదేశీయులు, విదేశీయులు పరిపాలించడం జరిగింది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు వర్తకుల యుగం అనే పేరుతో భారతదేశాన్ని పిలువబడేది. ఎందుకంటే అతి గొప్పగా వ్యాపారము అభివృద్ధి చెందినది. రైట్, భారతీయ యొక్క సుగంధ ద్రవ్యాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అందులో ముఖ్యంగా మస్లిన్, క్యాలికో లాంటివి రైట్ యూరోప్ దేశాలకు ఎగుమతి కావడం జరిగింది. మనకి అత్యధిక బంగారము, వెండి ఇవన్నీ కూడా ఇండియాకి వరదలాగా రావడం జరిగింది. రైట్, సో అందుకే మనం ఏమంటున్నాం, వర్తకుల యుగం అని చెప్పి చెప్తా ఉన్నాము. మౌర్యుల అనంతర యుగం, మౌర్యుల అనంతరం భారతదేశాన్ని స్వదేశీయులు ముఖ్యంగా శుంగులు, కాన్వులు పరిపాలించారు. రైట్, విదేశీయులు చూసినట్లయితే ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్లు, కుషానులు పరిపాలించడం జరిగింది. రైట్, ఫస్ట్ మనం స్వదేశీయుల నుంచి స్టార్ట్ చేసుకుందాం. శుంగా వంశము, పుష్యమిత్ర శుంగుడి వంశం యొక్క స్థాపకుడు. రైట్, వీళ్ళ రాజధాని విదిష, మధ్యప్రదేశ్. రైట్, వీళ్ళది భరద్వాజ గోత్రము మరియు బ్రాహ్మణులు, వీళ్ళు బ్రాహ్మణులు. రైట్, వీళ్ళ అధికార భాష లేదా రాజభాష సంస్కృతము, రాజమతం వైదిక మతము. మనకి ప్రధానంగా చూసినట్లయితే హర్ష చరిత్ర అనే గ్రంథం ఉంది. ఈ హర్ష చరిత్ర అనే గ్రంథంలో బాణుడు మౌర్య వంశ పతనం గురించి, శుంగవంశ ప్రారంభం గురించి చెప్పడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు అనేవాడు బ్రాహ్మణ సైనిక అధికారి. ఇతను బృహదదుడు అనేటువంటి చిట్ట చివరి మౌర్య వంశ చక్రవర్తిని సైన్యం ముందే హత్య చేసి రైట్ ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని పతనం చేసినట్టుగా మనకి బాణుడు హర్ష చరిత్రలో రాయడం జరిగింది. రైట్, తన రాజధాని పాటలీపుత్రం కాకుండా విదిషకు మార్చడం జరిగింది. విదిష నుండి పుష్యమిత్ర శుంగుడు పరిపాలన చేయడం జరిగింది. మనకు పురాణాల ప్రకారం చూసినట్లయితే, పురాణాల ప్రకారం 10 మంది శుంగులు ఈ యొక్క వంశాన్ని పరిపాలించడం జరిగింది. 10 మంది శుంగారాజులు పరిపాలన చేయడం జరిగింది. రైట్, ఈ యొక్క 10 మంది రాజులు శుంగ వంశాన్ని పరిపాలించారు. పుష్యమిత్ర శుంగుడు ఈ వంశంలో రైట్ మొదటి రాజుగా చెప్పాలి. ఈ పుష్యమిత్ర శుంగుడు బార్హుత్ స్తూపము మరియు సాంచి స్తూపాలను అభివృద్ధి చేశాడు. మనకి సాంచి స్తూపం యొక్క ఉత్తర తోరణాన్ని పుష్యమిత్ర శుంగుడు నిర్మించడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు చూసినట్లయితే ఇతను మౌర్య వంశంలో చివరి చక్రవర్తి అయిన బృహదదుడిని చంపి ఈ వంశాన్ని క్రీస్తుపురం 187లో ప్రారంభించాడు. రైట్, ఇతడు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణ కులస్థుడని పతంజలి తన మహాభాష్యం అనే గ్రంథంలో రాయడం జరిగింది. మహాభాష్యము అనే గ్రంథంలో రాయడం జరిగిందనమాట. పతంజలి వచ్చేసి మహాభాష గ్రంథ రచయిత. ఇతడు యోగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రైట్, ఇతడికి సమకాలీన రాజులు మొదటి శాతకర్ణి, ఇతడి శాతవాహన వంశం, కారవేలుడు కళింగవ, మీనాండర్ ఇండో గ్రీక్ వంశము. పుష్యమిత్ర శుంగుడు అశ్వమేధ యాగం చేయడం జరిగిందండి. ఈ యాగ అశ్వాన్ని మీనాండర్ అడ్డగించగా పుష్యమిత్ర శుంగుడు అతన్ని ఓడించడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు అతన్ని ఓడించాడనమాట. అలాగే మొదటి శాతకర్ణి చేతిలో ఓడిపోయినట్లుగా మనకు నానాఘాట్ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. హాతీ గుంప శాసనం ప్రకారం కారవేలుడు పుష్యమిత్ర శుంగాన్ని ఓడించి మగధ నుండి జైన తీర్థంకర్ల విగ్రహాలను కళింగకు తీసుకెళ్లడం జరిగింది. జైన విగ్రహాలను కళింగకి తీసుకువెళ్ళాడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే పుష్యమిత్ర శుంగుడు కాలంలో ఉన్నటువంటి పూజారి పతంజలి.
పతంజలి మహాభాష్యం ప్రకారము 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. మనకి మహాభాష్యం గ్రంథం చూసినట్లయితే పాణిని రాసిన అష్టాధ్యాయి పైన వ్యాఖ్యానము. అష్టాధ్యాయి రైట్, పాణిని రాశాడండి. ఇది సంస్కృత గ్రామర్ సంబంధించినటువంటి గ్రంథము పాణిని. ఈ పాణిని రాసిన అష్టాధ్యాయి పైన వ్యాఖ్యానమే మహాభాష్యం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ అష్టాధ్యాయి చాలా క్రిటికల్ సంస్కృతంలో రాయబడింది. ఇది అందరికీ అర్థం కావాలి కాబట్టి మాట్లాడుకునే భాషలో మహాభాష్యం రాశాడు. ఈ గ్రంథంలోనే 2 సార్లు పుష్యమిత్ర శుంగుడు అశ్వమేధ యాగం చేసినట్టుగా రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అగ్నిమిత్రుడు పుష్యమిత్ర శుంగుడి యొక్క కుమారుడు. రైట్, విదర్భ ప్రాంతాన్ని ఆక్రమించాడు. విదర్భ ప్రాంతము అంటే మహారాష్ట్ర ప్రాంతం, ఆదిలాబాదు పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతమే విదర్భ ప్రాంతము. ఇతడి గురించి తెలియజేసిన గ్రంథం మాలవికాగ్ని మిత్రం అని గుర్తుపెట్టుకోవాలి. కాళిదాసు 2వ చంద్రగుప్తుడి కాలంలో మాలవికాగ్ని మిత్రం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది ఒక నాటకము. రైట్, ఈ నాటకంలో విదర్భ యువరాణి మాలవిక మరియు అగ్నిమిత్రుడు గురించి వివరణ ఉందన్నమాట. వాళ్ళిద్దరి యొక్క ప్రేమాయణం గురించి ఇందులో రాయడం జరిగింది. ఇక మనకి 5వ రాజు వచ్చేసి కాశీపుత్ర భగభద్ర. ఇతను 5వ రాజు అండి. ఇతని కాలంలో విదిశలో శ్రీకృష్ణ దేవాలయం అనేది నిర్మితమైంది. ఇతడి కాలంలోనే విదిశ నగరానికి గ్రీకు రాయబారి హీలియోడోరస్ సందర్శించడం జరిగింది. హీలియోడోరస్ శ్రీకృష్ణుడికి పరమ భక్తుడైపోయాడు. శ్రీకృష్ణుడి గురించి భాగవత మతం గురించి వివరిస్తూ హీలియోడోరస్ బేసానగర్ అనే ప్రాంతంలో ఒక ధ్వజస్తంభాన్ని నిర్మించి ఒక శాసనాన్ని ఇచ్చాడు. దీన్నే మనము హీలియోడోరస్ స్తంభ శాసనం అంటాము. హీలియోడోరస్ గరుడ స్తంభ శాసనంలో భాగవత మతం గురించి వాసుదేవ కృష్ణుడిని దేవదేవ అని పిలిచాడు. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాసుదేవ కృష్ణ అంటే ప్రస్తుతం మనం పూజించే శ్రీకృష్ణుడు. వాసుదేవ కృష్ణుడిని దేవదేవ అని వివరించాడు హీలియోడోరస్. రైట్, హీలియోడోరస్ స్తంభ శాసనం పైన గరుడ పక్షిని పెట్టాడు కాబట్టి మనం గరుడ స్తంభ శాసనం అంటున్నాము. రైట్, మనకి ఏమడుతుందంటే ఎగ్జామ్లో ఏ శాసనంలో తొలిసారిగా భాగవత మతం గురించి వివరించడం జరిగింది? బేసానగర్ గరుడా స్తంభ శాసనము, లేదా దాన్నే మనం ఏమంటాం అంటే హీలియోడోరస్ స్తంభ శాసనం అంటాం. హీలియోడోరస్ ఇచ్చాడు కాబట్టి హీలియోడోరస్ స్తంభ శాసనము. గరుడ పక్షి దానిపైన కనిపిస్తుంది కాబట్టి గరుడ పక్షి రైట్, హీలియోడోరస్ లేదా బేసానగర్ గరుడ స్తంభ శాసనం అంటాము. అది గుర్తుపెట్టుకోవాలి. భగభద్రుడి గురించి బేసానగర్ స్తంభ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. రైట్, హీలియోడోరస్ తనకు తానుగా పరమ భాగవత అని పిలుచుకున్నాడు. పరమ భాగవత అంటే నేను చాలా గొప్ప శ్రీకృష్ణుడి భక్తుణ్ణి అంటున్నాడు. మనకి భాగవత మతం మరి దేని గురించి వివరిస్తుందయ్యా అంటే భక్తి గురించి వివరించేటువంటి మతము. భక్తి గురించి వివరించే మతం భాగవత మతము. భక్తిలో మధ్యవర్తులు ఉండరు. భక్తిలో విగ్రహారాధన ఉండదు. భక్తిలో మధ్యవర్తులు ఉండరు. మనము దేవునికి అర్పించుకోవడమే భక్తి. సో ఇక్కడ విగ్రహారాధన ఉండదు. విగ్రహం అనేది ఒక మధ్యవర్తి. రైట్, మధ్యలో పూజారులు అనేవాళ్ళు మధ్యవర్తులు. ఈ భక్తిని ప్రచారం చేసిందే భాగవత మతము. వాసుదేవ కృష్ణుడు అందులో మొదటి ముఖ్యమైన దేవుడు. టోటల్గా 5 దేవతల్ని పూజించారండి ఈ యొక్క మతంలో. వాసుదేవ కృష్ణ, బలరామ మొదటి తరానికి చెందినటువంటి దేవతలు. రైట్, అలాగే మనకి సాబా వాసుదేవ కృష్ణ జాంబవతి యొక్క కుమారుడు. రైట్, వాసుదేవ కృష్ణుడు రుక్మిణి యొక్క కుమారుడు వచ్చేసి ప్రద్యుమ్న. సాబా ప్రద్యుమ్న వచ్చేసి 2nd తరానికి చెందినటువంటి దేవతలు. అనిరుద్ధ రైట్, ప్రద్యుమ్నుడు ప్రభావతి యొక్క కుమారుడు. సో టోటల్గా 5 దేవతలని భాగవత మతంలో పూజించడం జరిగింది. ఈ 5 దేవతలు రైట్ భక్తి మార్గాన్ని ప్రచారం చేసినట్టుగా వాళ్ళు భావిస్తారు. వాసుదేవ కృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, సాబా, అనిరుద్ధ ఈ 5 దేవతలకు సంబంధించిన సమాచారం మనకి భాగవత మతంలో కనిపిస్తుంది. భాగవత మతం గురించి వచ్చే శాస్త్రం అంటే హీలియోడోరస్ గరుడ స్తంభ శాసనము లేదా బేసానగర్ గరుడ స్తంభ శాసనం అంటాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేవభూతి 10వ రాజితను
శుంగ వంశంలో చివరి రాజు 10వ రాజు రైట్ చిట్ట చివరి చక్రవర్తి. క్రీస్తుపూర్వం 75లో ఇతడి మంత్రి అయిన వాసుదేవ కాన్వా ఇతన్ని వధించి శుంగవంశాన్ని అంతం చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కాన్వా వంశము, వీరి రాజధాని పాటలీపుత్ర. కాన్వాయన అనే గోత్రానికి చెందిన బ్రాహ్మణులు కాబట్టి కాన్వ వంశం అనే పేరు తీసుకున్నారు. రైట్ వాసుదేవ కాన్వా ఇతను దేవభూతిని చంపేసి మగధ యొక్క రాజధానిని విదిశ నుండి పాటలీపుత్రానికి మార్చడం జరిగిందండి. పాటలీపుత్రానికి మార్చాడు. సో మళ్ళీ రాజధాని పాటలీపుత్రంకి వచ్చింది. మనకి శుంగుల కాలంలో రాజధాని విదిశ, రైట్ మనకి మళ్ళీ కాన్వ కాలంలో పాటలీపుత్రం వచ్చేసింది. ఇతడి అనంతరం భూమిపుత్ర, నారాయణ, సుశర్మలు పరిపాలించడం జరిగింది. రైట్ కాన్వ వంశంలో చిట్ట చివరి చక్రవర్తి, చిట్ట చివరి రాజు సుశర్మ. రైట్ శాతవాహన అయినటువంటి పులోమావి, మొదటి పులోమావి ఇతన్ని వధించి పాటలీపుత్రాన్ని ఆక్రమించడం జరిగింది. మనకు వాయు పురాణం చూసినట్లయితే వాయు పురాణంలో ఏం రాసిందయ్యా అంటే రైట్ మనకి ఆంధ్ర రాజు మగధపై దాడి చేసి సుశర్మను చంపేశారు అని చెప్పేసి రాయడం జరిగింది. ఆంధ్ర రాజు రైట్ మగధపై దాడి చేసి సుశర్మను చంపేసని రాశాడు. కానీ ఇక్కడ మొదటి పులోమావి అనేది పేరు ఇవ్వలేదు. మొదటి పులోమావి శాతవాహన రాజు. శాతవాహనులు తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి పురాణాల్లో ఆంధ్ర రాజులు అన్నారు. రైట్ వాయు పురాణంలో ఏమని రాశారయ్యా అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజు మగధపై దాడి చేసి సుశర్మను చంపారన్నారు. సో అతనికి సమకాలీనంగా ఆంధ్రాలో ఉన్న రాజు మొదటి పులోమావి. అయితే మనకి పురాణాలను బట్టి చెప్పొచ్చా అంటే అతనికి సంబంధించిన ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా చూసుకోవాలి, శాసనాలు కానీ నాణ్యాలు కానీ. రైట్ మొదటి పులోమావి యొక్క నాణ్యాలు పాత పాటలీపుత్రంలో కుమ్రాహార అనే ప్రాంతంలో ఉన్నాయి. రైట్ కుమ్రాహార అనే పాత పాటలీపుత్రం అంటున్నాము, ఓల్డ్ పాటలీపుత్రం అంటున్నాము. అలాగే అలహాబాద్ అనే ప్రాంతంలో కూడా ఇతని నాణ్యాలు దొరికాయి. రైట్ కుమ్రాహార అనే ప్రాంతంలో, అలహాబాద్ అనే ప్రాంతంలో మొదటి పులోమావి నాణ్యాలు దొరికాయి. కాబట్టి ఈ యొక్క మొదటి పులోమావే సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విదేశీయులు. మౌర్యుల పతనం తర్వాత వాయువ్య భారతదేశాన్ని ఆక్రమించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఇండో గ్రీకులు. వీరినే యవనులు అంటున్నాం, బ్యాక్ట్రియన్లు అని కూడా అంటున్నాము. యవనులు అంటే అర్థం వచ్చేసి పశ్చిమ దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళు యవనులు. రైట్ పశ్చిమ దేశం నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు యవనులు. అది భాషాపరమైంది, ఏ ఒక్క మతానికి యొక్క వ్యక్తులకు సంబంధించింది కాదు. రైట్ బ్యాక్ట్రియా అనే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి బ్యాక్ట్రియన్స్ అని కూడా అంటున్నాము. బ్యాక్ట్రియా దీన్నే ఇప్పుడు మనం బాల్క్ అని పిలుస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ బాల్క్ అనే ప్రాంతం నుంచి వచ్చారు. ఆ కాలంలో బ్యాక్ట్రియా అన్నారు, ఇప్పుడు బాల్క్ అంటున్నాము. వీళ్ళ రాజధాని సకలా, దాన్నే ఇప్పుడు మనం సియాల్కోట్ అంటున్నాము. సియాల్కోట్ ప్రస్తుతం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఆ కాలంలో అది భారతదేశమే కాబట్టి మనం భారతదేశంగా పరిగణించాల్సి ఉంటుంది. రైట్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బంగారు నాణాలను ప్రవేశపెట్టింది ఇండో గ్రీకులే. రైట్ ఇండో గ్రీకులు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ వంశం యొక్క స్థాపకుడు డియోడోటస్. అయితే ఇతని యొక్క కుమారుడు డెమెట్రియస్ భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించుకొని సకలా కేంద్రంగా తన రాజ్యాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో తొలి ఇండో గ్రీకు రాజు అంటే డెమెట్రియస్ అనాలి. మరి వీళ్ళు గ్రీకులు కదా, ఇండో గ్రీకులు ఏంటి? ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియా యొక్క లక్షణాలన్నీ వాళ్ళ లక్షణాలుగా పాటించారు. ఇండియా యొక్క సంస్కృతిని పాటించారు. ఇండియా యొక్క మతాలని, భాషలను ఉపయోగించారు. కాబట్టి ఇండో గ్రీకులు అంటున్నాము. బౌద్ధ మతాన్ని పాటించారు. సంస్కృత భాషని, ప్రాకృత భాషని, పాలీ భాషను ఉపయోగించారు. అందుకే వీళ్ళని ఇండో గ్రీకులు అంటున్నాము. భారతీయ మతాన్ని, భారతీయ భాషలని
ఉపయోగించారు. అందుకే వీళ్ళని ఇండో గ్రీకులు అంటున్నాము. వీరికే మరి ఒక పేరు బ్యాక్ట్రియన్ గ్రీకులు. బ్యాక్ట్రియన్ గ్రీకులు, ఇండో గ్రీకులన్నా బ్యాక్ట్రియన్ గ్రీకులన్నా ఒకరే. రైట్. డెమిట్రియస్ తన బంగారు నాణాలపైన కరోస్టీ లిపిని గ్రీకు భాషను ఉపయోగించారు. కరోస్టీ లిపిని గ్రీకు భాషను ఉపయోగించారు. డెమిట్రియస్కు సమకాలీనమైన వారు పుష్యమిత్ర శుంగుడు, కారవేలుడు, మొదటి శాతకర్ణి. ఇండో గ్రీక్ వంశంలో అతి గొప్ప రాజు మీనాండర్. రైట్. ఇతను బౌద్ధ మత అభిమాని. ఇతని ఆస్థానంలో నాగసేనుడు అనేటువంటి రచయిత ఉండేవాడు. ఇతడు పాలీ భాషలో రచించిన గ్రంథము మిలింద పన్హా. రైట్. మిలింద పన్హా, మిలిందుడు. రైట్. మీనాండర్నే మిలిందుడు అని చెప్పడం జరిగింది. రైట్. మిలిందుడు లేదా మీనాండర్ బౌద్ధ మతంలోకి కన్వర్ట్ కావడం జరిగింది. బౌద్ధ మతంలో కన్వర్ట్ అయిన తర్వాత అతనికి అనేక సమస్యలు ఎదురయ్యాయి. సో వాటిని నాగసేనని అడగడం జరిగింది. పన్హా అంటే ప్రశ్నలు, మిలిందుడి ప్రశ్నలు. నాగసేన మిలిందుడు మధ్య జరిగిన సంభాషణలే మిలింద పన్హో అన్నమాట. ఏ భాషలో రాశాడండి? పాలీ భాషలో రాశాడు. రైట్. మనకి ఇక్కడ నాణాలని రెండు వైపులా ముద్రించడం ప్రారంభించింది కూడా మీనాండర్ అని చెప్పాలి. నాణాలను రెండు వైపులా ముద్రించింది మీనాండర్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మీనాండర్ రెండు వైపులా అంతకన్నా ముందు మనకి ఒకవైపే ముద్రించే వాళ్ళు. తెలుగులో మనం దాన్ని విద్ధాంకా నాణాలు అనేవాళ్ళము. విద్ధాంకా నాణాలు ఒకవైపు మాత్రమే ముద్రించబడి ఉండేవి. ఇంగ్లీష్లో పంచ్డ్ మార్క్ కాయిన్స్ అంటాము. ఒకవైపు పంచ్ చేస్తారండి, రెండో వైపు ఖాళీగా ఉంటుంది. కానీ ఈయన ఏం చేశాడు మీనాండర్ అంటే రెండు వైపులా నాణాలను ముద్రించడం ప్రారంభించడం జరిగింది. రైట్. రెండు వైపులా ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ ముద్రించాడు. ఒకవైపు తన సమాచారాన్ని, మరి ఒక వైపు గౌతమ బుద్ధుని సమాచారాన్ని కూడా ముద్రించాడు మీనాండర్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శకులు. రైట్. మీనాండర్ తర్వాత వచ్చిన వాళ్ళు అసమర్థులు కాబట్టి సునాయాసంగా శకులు భారతదేశానికి వచ్చారు. ఈ శకులు భారతదేశానికి రావడానికి గల కారణం వచ్చేసి భారతదేశంలో వాయువ్య భారతదేశం బలహీనంగా ఉండడం. రెండోది చైనా గోడ. చైనా గోడ కూడా ఒక కారణం అని చెప్పాల్సి ఉంటుంది. మనకి చైనా చక్రవర్తి షియో వాంగ్టీ, ఇతని కాలంలో అనాగరికులు విపరీతంగా చైనా పైన దాడి చేయడం జరిగింది. చైనా పైన దాడి చేశారు. ఈ దాడి నుంచి చైనాను కాపాడుకోవడం కోసము చైనా గోడ నిర్మాణం ప్రారంభించాడు షియో వాంగ్టీ అనేటువంటి రాజు. రైట్. ప్రతి కిలోమీటర్కి సైనికులను ఏర్పాటు చేసి రైట్ చైనాకి అనాగరికుల దండయాత్ర రాకుండా ట్రై చేశాడు. ఆ అనాగరికులు శకులపై దాడి చేసి శకుల భూభాగాలు ఆక్రమించుకున్నారు. సో ఆ యొక్క సమస్య వల్ల శకులు భారతదేశం వైపు వచ్చారు. మధ్యాసియా నుండి బోలన్ కనుమల ద్వారా భారతదేశానికి వచ్చారు. ఈ వంశస్థాపకుడు మావూస్. రైట్. తక్షశిల కేంద్రంగా ఈ రాజ్యం ఏర్పడింది. శకులు క్షాత్రప అనే పేరుతో రాష్ట్రాలకు అధిపతులని నియమించారు లేదా ఉంచేవారు. క్షాత్రపులు. రైట్. ఈ మావూజ్ అనే వ్యక్తి మహారాజా మహాత్మా అనే బిరుదు తీసుకున్నాడు. సో అది స్వచ్ఛమైన సంస్కృత పదము. మహారాజా మహాత్మా అంటే వీళ్ళు భారతీయులు అయిపోయారు. భారతీయ భాషలను ఉపయోగించుకున్నాం కాబట్టి వీళ్ళని కూడా భారతీయులుగా భావించాలి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మావూస్ తర్వాత ఏజస్ అనేవాడు రాజు కావడం జరిగింది. మావూస్ తర్వాత ఏజస్ అనేవాడు రాజు అయ్యాడు. ఈ ఏజస్ చూసినట్లయితే తన నాణాల పైన లక్ష్మీదేవత ముద్రను ముద్రించాడు. ఈ లక్ష్మిలో కూడా మనకి 8 మంది లక్ష్ములు ఉంటారండి. అష్టలక్ష్ములు అంటాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి ఎట్లా. రైట్. తన నాణాల పైన గజలక్ష్మిని ముద్రించాడు. అభిషేక లక్ష్మిని ముద్రించాడు.
గజలక్ష్మిని అభిషేక లక్ష్మిని ముద్రించడం జరిగింది. రైట్, ఏజస్ అనేటువంటి రాజు. రైట్, ఇతని నాణ్యాలు చూసినట్లయితే రాగి నాణ్యాలు. తన రాగి నాణ్యాల పైన మనకి గజలక్ష్మి, అభిషేక లక్ష్మి. రైట్, మనకి శకులు నిరంతరము అనేక దాడులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కుషానుల నుండి, పార్థియన్ల నుండి అనేక దాడులు ఎదుర్కోవడం వల్ల రైట్ శకులు నాశనం అయిపోయారు. శకుల కింద రాష్ట్ర గవర్నర్లను శక క్షాత్రపులు అని చెప్పుకున్నాము. ఈ క్షాత్రపులు అనేవాళ్ళు రాష్ట్ర గవర్నర్లు అనేవాళ్ళు స్వతంత్రం ప్రకటించేసుకున్నారు. సింధు శకులు, తక్షశిల శకులు, మథురా శకులు, ఉజ్జయిన్ శకులు, మ్యాండసోర్ శకులు, ఇవన్నీ కూడా రాష్ట్రాలు. రాష్ట్ర గవర్నర్లు ప్రత్యేక రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. రైట్, ప్రధాన రాజ్యం నాశనం అయిపోయింది. వాళ్ళ కింద పనిచేసిన 5 స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనకు 2 ఇంపార్టెంట్, ఉజ్జయిన్ శకులు, అలాగే మ్యాండసోర్ శకులు, వాళ్ళే మిన్నాగార శకులు అంటాము. క్షహరాట్ట శకరాజ్యము. రైట్, క్షహరాట్ట వంశం అనేది మ్యాండసోర్ కేంద్రంగా ప్రారంభమైంది. మ్యాండసోర్ కేంద్రంగా, మ్యాండసోర్ మధ్యప్రదేశ్, మ్యాండసోర్ కేంద్రంగా స్టార్ట్ అయింది కాబట్టి మ్యాండసోర్ శకులు అనొచ్చు. వీళ్ళనే మిన్నాగార శకులు అని కూడా పిలుస్తాము. మిన్నాగార శకులు. రైట్, క్షహరాట్ట వంశం చూసినట్లయితే ఈ వంశం యొక్క ప్రారంభకుడు భూమక, స్థాపకుడు భూమక, భూమిని పరిపాలించేవాడు భూమక. భూమక స్వచ్ఛమైన సంస్కృత ప్రథము. సో వీళ్ళు పూర్తి సంస్కృతాన్ని ఉపయోగించారు, భారతీయ మతాలు అవలంబించారు. రైట్, భూమక తర్వాత గొప్ప రాజు నహాపనుడు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, టోటల్ క్షహరాట్ట వంశంలో అతి గొప్ప రాజు నహాపనుడు. ఈ నహాపనుడు గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలీన రాజుగా చెప్పాలి. ఈ శకులు ఏం చేసేవారంటే నిరంతరము శాతవాహన గ్రామాలపై పడి శాతవాహన అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి శాతవాహనులు వైదిక మత సంరక్షకులు, హిందూ మత సంరక్షకులు. ఈ శకులు విదేశీయులు. సో విదేశీయులు వచ్చేసి హైందవ మతం లేదా వైదిక మత మహిళల్ని పెళ్లి చేసుకోవడం వల్ల సంకరజాతి పుట్టుకొస్తూ ఉంది. వాళ్ళు విదేశీయులు, వాళ్ళకి హిందూ మతానికి ఏ సంబంధం లేదు, వాళ్ళకి వైదిక మతానికి ఏ సంబంధం లేదు. సో ఇక్కడ మనకి మిక్స్డ్ బ్రీడ్ లాంటిది ఏర్పడుతూ ఉంది. సో దాన్ని వ్యతిరేకిస్తూ గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనతోటి 18 సంవత్సరాల పాటు యుద్ధం చేయడం జరిగింది. రైట్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రధాన యుద్ధమే గోవర్ధన హారా యుద్ధము. గోవర్ధన హారా యుద్ధము. ఈ యుద్ధానంతరము గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనుని చంపేయడం జరిగింది. నహాపనుడి మరణాంతరం అతని వెండి నాణాలను పునర్ముద్రించాడు. ఫ్రంట్ వైపు నహాపన సమాచారం, బ్యాక్ వైపు ఈ యొక్క గౌతమిపుత్ర సమాచారం కనిపిస్తుంది. రైట్, గౌతమిపుత్ర శాతకర్ణి నహాపనుడి వెండి నాణాలను పునర్ముద్రించాడండి. మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ పునర్ముద్రిత నాణాలు ఎక్కడ దొరికాయి? జోగల్తంబి అనే ప్రాంతంలో లభించాయండి. జోగల్తంబి ప్రాంతం ఎక్కడుందయ్యా అంటే నాసిక్ దగ్గరలో ఉంది. నాసిక్ అని గుర్తుపెట్టుకోవాలి, నాసిక్ మహారాష్ట్ర. రైట్, జోగల్తంబి అనే ప్రాంతంలో దాదాపుగా నహాపనుడి యొక్క వెండి నాణాల కుప్ప లభించి ఒక కుప్పగా దొరికిందనమాట. రైట్, మనకి నెక్స్ట్ రాజ్యం వచ్చేసి కామర్దక శక రాజ్యము. రైట్, ఇది ఒక మరి ఒక రాష్ట్ర స్వతంత్ర ప్రకటించేసుకుంది. రైట్, చెస్తన అనే వ్యక్తి కామర్దక వంశం యొక్క రాజ్య స్థాపకుడు. అతని మనవడే రుద్రాదమనుడు. చెస్తన యొక్క మనవడే రుద్రాదమనుడు. రైట్, వీళ్ళు ఉజ్జయిని కేంద్రంగా పరిపాలించారండి. ఉజ్జయిని కేంద్రంగా పరిపాలించారు. ఉజ్జయిని వీరి రాజధాని. రుద్రదమనుడు గిర్నార్ లేదా జునాగఢ్ శాసనాన్ని జారీ చేశాడు. గిర్నార్ శాస్త్రము లేదా జునాగఢ్ శాస్త్రము భారతదేశ చరిత్రలో తొలిసారిగా సంస్కృత శాసనాన్ని జారీ చేసింది రుద్రదమనుడు. రైట్, గిర్నార్ లేదా జునాగఢ్ సంస్కృత శాసనం ఇది. రైట్, మనకి ఇక్కడ ఒక పదం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి, గిర్నార్ శాసనము లేదా జునాగఢ్ శాసనము. ఈ శాసనం అనేది భారతదేశ చరిత్రలోని తొలి శాసనము.
జునాగఢ్ శాసనము, గిర్నార్ శాసనం. టక్కున గుర్తురావాల్సిన అంశం ఏందయ్యా అంటే సుదర్శన తటాకము, సుదర్శన తటాక నిర్మాణము. రుద్రదమనుడు ఈ యొక్క సుదర్శన తటాకాన్ని పునర్నిర్మించడం జరిగింది. రుద్రదమనుడు శాతవాహన 24వ చక్రవర్తి అయిన వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావిని ఓడించాడు. రైట్, రెండవ పులోమావి ఓడిపోయి ప్రతిష్టానాపురం నుండి రాజధానిని ధాన్యాకటకానికి మార్చడం జరిగింది. కృష్ణా నదీ తీరంలోని ధాన్యాకటకానికి వెళ్ళిపోయాడు. రుద్రదమనుడు తన కుమార్తె అయిన రుద్రదమనికను వాసిష్ఠీపుత్ర శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ రుద్రదమనిక యొక్క భర్త శివశ్రీ శాతకర్ణి ఈ ప్రతిష్టానపురం లేదా మహారాష్ట్ర నుంచి పరిపాలన చేయడం జరిగింది. రుద్రదమనుడి పేరు మీద పరిపాలించడం జరిగింది. రైట్, ఈ వంశంలో చిట్ట చివరి రాజు రుద్రసింహుడు, మూడవ రుద్రసింహుడు. రైట్, మనకి ఇతడికి రెండవ చంద్రగుప్తుడు వధించి షకారి అనే బిరుదు పొందాడు. సో మనకి కూడా చిన్న అడిషనల్ సమాచారం అండి. సుదర్శన తటాకము, ఈ సుదర్శన తటాకము నిర్మించింది చంద్రగుప్త మౌర్యుడు. రైట్, దానికి కాలువలు కట్టించింది అశోకుడు అని చెప్పుకున్నాము. మనకు ఆ సమాచారం ఎలా తెలిసిందయ్యా అంటే గిర్నార్ సంస్కృత శాసనం నుండి. రైట్, ఈ శాసనంలో ఏం చెప్పాడయ్యా అంటే రుద్రదమనుడు కాలంలో ఈ యొక్క సుదర్శన తటాకానికి గండి పడింది. రైట్, ప్రణయ మరియు విస్తి అనే పన్నులు వసూలు చేయకుండా రైట్ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేపట్టినట్టుగా, పునర్నిర్మాణం చేపట్టినట్టుగా రాయడం జరిగింది. ప్రణయ ఎమర్జెన్సీ ట్యాక్స్, అత్యవసర పరిస్థితుల్లో వసూలు చేసే పన్ను. రైట్, విస్తి వెట్టి చాకిరి, ఒక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పనిచేయాలి, దాన్నే మనం విస్తి అంటున్నాం, వెట్టి చాకరీ అంటున్నాము. చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తటాకం నిర్మించాడు, దానికి కాలువలు కట్టించింది అశోకుడు, దానికి మరమ్మత్తు చేసింది రుద్రదమనుడు అని చెప్పేసి గిర్నార్ సంస్కృత శాసనంలో సుదర్శన తటాకం గురించి రాశాడు రుద్రదమనుడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పార్థియన్లు, ఇరాన్ యొక్క ఉత్తర ప్రాంతంని పార్థియా అంటామండి. ఇక్కడ నుంచి భారతదేశానికి వచ్చారు కాబట్టి పార్థియన్లు అన్నారు. పార్థియన్లనే పహలవులు అని కూడా అంటారు, లేదా పార్థియన్లు పహలవులు ఇద్దరు అంటారు. పార్థియన్ వంశ స్థాపకుడు వోనోనిస్. రైట్, ఈ వంశంలో గొప్ప రాజు గోండా ఫెర్నిస్ కాలంలో జీసస్ యొక్క శిష్యుడైన సెయింట్ థామస్ భారతదేశానికి రావడం జరిగింది. మనకి ఈ యొక్క గోండా ఫెర్నిస్ అనే వ్యక్తి పుస్తకాల తయారీ గురించి నేర్చుకురమ్మని తన రాయబారుల్ని సిరియాకి పంపించాడు. బుక్ బైండింగ్ టెక్నాలజీ నేర్చుకురమ్మని. వాళ్ళు అక్కడ సెయింట్ థామస్ని చూసి భారతదేశానికి ఆహ్వానించారు. సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో గోండా ఫెర్నిస్కి క్రైస్తవ మతం ఇచ్చాడు. కేరళ, తమిళనాడు ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారం చేయబడ్డాడు. అయితే ఈ సెయింట్ థామస్ని మద్రాసు దగ్గర హత్య చేయడం జరిగింది. రైట్, ఇతను మత ప్రచారం చేయని నచ్చని వాళ్ళు అతన్ని హత్య చేయించేశారు. సెయింట్ థామస్ యొక్క సమాధిని మార్కోపోలో మద్రాసు సమీపంలో చూశానని ది ట్రావెల్స్ అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది. రైట్, మనకి మార్కోపోలో రుద్రమదేవి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడండి. మార్కోపోలో రుద్రమదేవి కాలంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మార్కోపోలో ఇండియాకు వచ్చాడు. రైట్, ఏం చెప్పాడు? సెయింట్ థామస్ యొక్క సమాధిని మద్రాసు సమీపంలో చూశాలని ది ట్రావెల్స్ అనే గ్రంథంలో చెప్పాడు. రైట్, మార్కోపోలో ఇతనికి సమకాలీనుడు కాదండి, రుద్రమదేవికి సమకాలీనుడు. రైట్, గోండా ఫెర్నిస్కి సమకాలీనుడు కాదు, రుద్రమదేవికి సమకాలీనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకి ప్రధానంగా ముందున్న సమాచారం రాయడం అనేది
సరిపోతుంది. ఈ యొక్క చాప్టర్లో మనం మౌర్యుల అనంతర యుగం గురించి నేర్చుకుందాము. ఓకే, నెక్స్ట్ చాప్టర్లో మనకి ఇంకా డీటెయిల్గా మౌర్యుల అనంతర యుగం గురించి నేర్చుకుందాము. థ్యాంక్ యూ.